రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా ఉంది అంటే ఇప్పటికే సంవత్సరం అయిపోయింది అన్న. ఆ సంవత్సరంలో ఏం ఒక్క పని చేసిండు ఆయన? ఉట్టి బస్సులో పని చేసిండు, తులం బంగారం ఇస్తామని చెప్పిండు. ఇప్పటిదాకా జనాలు తులం బంగారం ఎక్కడింది, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మికి అడుగుతున్నారు. ఇంకోటి ఆడవాళ్ళకు అది 2,000 ఇస్తున్నాడు, అది లేదు. ఇప్పుడు కొత్తది స్కీమ్లు చెప్పింది మొత్తం చేయమని జనాలు అడిగితే ఒక సర్వే పెట్టిండు. ఆ సర్వేలో 75 పెట్టిండు. ఆ పర్సనల్ ఎవరు పెట్టారు? ఆయనే కుది ఒకసారి చెప్పిండు, మా ఇంటి సర్వే ఎందుకు, మాది అన్ని ఎందుకు అని ఆయనే చెప్పిండు. ఇప్పుడు ఆయననే ఇప్పుడు 75 సర్వేలు పెట్టి మా బ్యాంక్ అకౌంట్ కావాలి అంట, మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే చెప్పాలి అంట, మా ఇంట్లో టీవీ ఉంటే చెప్పాలి అంట. ఇవి అన్నీ అన్న సర్వేకి. ఏ కులం, ముస్లిమా, తెలుగా, హిందా, క్రిస్టియన్ చెప్పాలి అని అన్నీ వదిలేసి ఏం హామీ ఇచ్చినావు అన్ని చేయరా బాబు అంటే దీని మీద వదిలేసి ఈ కులం సర్వే అని పెట్టిండు. దానికి 75 అంట. అది అవసరమా అన్న? అది చెప్పాలి అవసరం. అందరూ వచ్చి మా బస్సులో కూడా వస్తే మేము బైకాట్ చేసినామన్నా, ఈ సర్వే వద్దు, మాకు ఏమొద్దు, నువ్వు చెప్పిన హామీలు చేయ్యా, ఖాళీ అంతే మాకు చాలు. నువ్వు చెప్పినావు, ఏం చెప్పినావు హామీలా, ఎలక్షన్ హామీలలో ఏం చెప్పినావు, నువ్వు అవి చేయన్నా. ప్రభుత్వం నీకు, పబ్లిక్ ఏమి ఇచ్చింది? నీకు అవకాశాలు ఇచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఒక మంచిగా జరుగుతుంది అవకాశాలు ఇచ్చిన. నువ్వు జనాలకు ఇబ్బంది పెడుతున్నావు, ఒక మంచి పని చేయి. కేసీఆర్ కూడా సర్వే పెట్టిండు, ఒక్క నెలలో సర్వే చేసిండు ఆయన, ఒక్కటే పర్సనల్. నువ్వు ఒక నెల పెట్టి 75 చెప్పాలంటే ఎవరన్నా అంత టైం? అది చేసేది మంచి పని చేయి. అవకాశాలు వచ్చినాయి, మంచి పని చేయి. నువ్వు గరీబులకు ఇబ్బంది పెట్టకు, గరీబులకు ఏం చేయకు. 500 గ్యాస్ అన్నావు, ఎంతమందికి వస్తుంది? మొత్తం మందికి వస్తలేవు. 200 కరెంట్ యూనిట్ అన్నావు, ఎంతమందికి వస్తుంది అన్న? అది కూడా ఎవరికి సరిగ్గా వస్తలేవు. నీకు అవకాశాలు వచ్చినాయి, నువ్వు మంచి పనులు చేయి, మంచిగా పేరు సంపాదించుకోను. దీనిలో అయినా పేరు ఖరాబ్ అవుతుంది ఇది. అదే మా చెప్పేది కోరిక ఒకటే, నువ్వు మంచి పనులు చేయి, పేరు సంపాదించుకో. పేరు ఖరాబ్ అవుతుంది నీది, కాంగ్రెస్ పార్టీ పేరు ఖరాబ్ అవుతుంది, మీ పేరు ఖరాబ్ అవుతుంది. ఒక మంచి పని చేసుకో.